చలికాలంలో ఐస్ క్రీమ్ తినడం ఒక వెరైటీ అయితే అదే చలికాలంలో మామిడికాయ తింటే ఎలా ఉంటుంది? చలికాలంలో మామిడి ఎలా అనుకుంటున్నారా? అవును, మీరు విన్నది నిజమే. కేవలం సమ్మర్లో దొరికే మామిడి తాటి ముంజలు ఇప్పుడు ఫుల్ వింటర్ సీజన్లోనూ భాగ్యనగరంలో దర్శనమిస్తూ ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి. హైదరాబాద్ నగర ప్రజలకు మంచు కురవాల్సిన వేళ ఎండాకాలం గుర్తొస్తోంది. సాధారణంగా మే నెల వచ్చిందంటే భానుడి భగభగలతో పాటు నోరూరుంచే మామిడి పండ్లు, చలవనిచ్చే తాటి ముంజలు గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. గజగజ వణికించే డిసెంబర్ చలిలో నగర నడిబొడ్డున వేసవి ఫలాలు దర్శనమిస్తున్నాయి. ఎండలు మండిపోయే ఏప్రిల్ మే నెలల్లో కనిపించే మామిడి పళ్ళు, వేసవి తాపాన్ని తీర్చే తాటి ముంజలు ఇప్పుడు డిసెంబర్ మాసంలో భాగ్యనగర వీధుల్లో దర్శనమిస్తున్నాయి. సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల్లో మామిడి సీజన్ ఉగాది తర్వాతే మొదలవుతుంది. కానీ ప్రస్తుతం హైదరాబాద్ లోని చార్మినార్, మొజంజాహి మార్కెట్ వద్ద ప్రాంతాల్లో కనిపిస్తున్న ఈ పండ్లను మామిడి ప్రియులు ఎంతో ఇష్టంగా తింటున్నారు. చలికాలంలో వేసవి ఫలాలను ఆస్వాదించడం హైదరాబాద్ ప్రజలకు ఒక కొత్త అనుభూతినిస్తోంది. ఒకప్పుడు కిలో 50 లేదా 100 రూపాయలకు దొరికే మామిడి ఇప్పుడు 400 నుంచి 500 రూపాయల వరకు పలుకుతోంది. ఇంత ధర ఉన్న స్టాక్ రాగానే గంటల వ్యవధిలోనే అమ్ముడవుతోంది. వేసవిలో డజను ముంజలు 50 రూపాయలు ఉంటే ఇప్పుడు ఒక్కో కాయను 20 నుంచి 30 రూపాయల వరకు అమ్ముతున్నారు. ధర ఎంత ఎక్కువగా ఉన్నా అరుదుగా దొరుకుతున్నాయన్న ఆసక్తితో జనం వీటిని కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా గర్భిణీలు, మామిడి ప్రియులు వీటి కోసం ప్రత్యేకంగా చార్మినార్ వైపు క్యూ కడుతున్నారు. మామిడి పండ్లే కాకుండా వేసవిలో మాత్రమే దొరికే తాటి ముంజలు కూడా మార్కెట్లో కనిపిస్తున్నాయి. ఎల్బీ నగర్ తో పాటు అడపాదడపా రోడ్ల పక్కన బండ్ల మీద ముంజలను చూసి జనం ఫిదా అవుతున్నారు. చలికాలంలో ముంజలు తినడం కొత్తగా అనిపించినా వింతగా చూస్తూ జనం వీటిని కొనుగోలు చేస్తున్నారు. ప్రకృతిలో వస్తున్న మార్పుల వల్ల లేదా కోల్డ్ స్టోరేజ్ టెక్నాలజీ వల్ల ఇవి ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. తమిళనాడు, కేరళ, ఇతర పొరుగు రాష్ట్రాల నుంచి ఈ పండ్లు నగరానికి దిగుమతి అవుతున్నట్లు తెలిపారు వ్యాపారులు. మరోవైపు అకాలంగా వచ్చే పండ్ల విషయంలో ప్రజల్లో కొన్ని సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో పచ్చికాయలను కార్బైడ్ వంటి రసాయనాలతో త్వరగా పండించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అన్ సీజన్లో దొరికే పండ్ల విషయంలో వినియోగదారులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొన్నిసార్లు పండ్లను త్వరగా పండించడానికి రసాయనాలు వాడే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలంటున్నారు నిపుణులు.